కర్ణాటక ఉన్నత న్యాయస్థానంలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అనుకూలంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ప్రత్యర్థి డీఎంకే మేధోమథనం చేస్తోంది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై సమాలోచనలు జరుపుతోంది. అయితే డీఎంకే నేతలు ఇప్పటికిప్పుడే సుప్రీంలో వ్యాజ్యం వేయడం కుదరదు. కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేసేందుకు అక్కడి ప్రాసిక్యూషన్ లేదా ఆ రాష్ట ప్రభుత్వానికి మాత్రమే ప్రస్తుతానికి అవకాశం ఉంటుంది. నిర్ణీత గడువులోగా ప్రాసిక్యూషన్ లేదా కన్నడ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించకపోతే అప్పుడు మరెవరైనా అక్రమాస్తుల కేసు తీర్పును సవాల్ చేసేందుకు వీలుంటుంది. 18 ఏళ్ల నాటి అక్రమాస్తుల కేసు సర్వోన్నత న్యాయస్థానానికి వెళుతుందా? ఒకవేళ వెళ్తే అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందన్న అంశాన్ని కాలమే నిర్ణయించనుంది. ఇక ఇదే విషయమై మరింత సమాచారాన్ని మా చెన్నై ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కనిపిస్తోందా? తీర్పుపై డిఎంకే ప్రస్తుతం తర్జన భర్జనలు పడుతోంది. ఈ తీర్పుపై కర్ణాటక హైకోర్టులోనే విస్తృత ధర్మాసనానికి వెళ్లాలా లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లాలా అన్న విషయం మీద కర్ణాటక ఈ తీర్పుని కర్ణాటక ప్రాసిక్యూషన్ విచారిస్తున్నందువలన కర్ణాటక ప్రభుత్వం దీన్ని తీర్పును సవాలు చేయనుందా లేకపోతే అది కర్ణాటక ప్రభుత్వం గాని సవాలు చేయకపోతే అన్న డిఎంకే అనుసరించాల్సిన వ్యూహం గురించి డిఎంకే అధిష్టానం న్యాయ నిపుణులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ కేసులో ముఖ్యంగా మొదటిసారిగా కేసు వేసింది డిఎంకే ప్రధాన కార్యదర్శి అయినటువంటి అన్బళగన్ సుబ్రహ్మణ్య స్వామి. ప్రస్తుతం సుబ్రహ్మణ్య స్వామి దీని మీద తాను అప్పీలు వేయబోననే విషయాన్ని ఆయన సూచనప్రాయంగా తెలియజేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం యొక్క వైఖరి ఎలా ఉంటుంది అన్న దాని మీదే ప్రస్తుతం ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నివాసంలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆయన మంత్రివర్గ సహచరులు ప్రస్తుతం సమావేశమై ఆమెతో మంత్రాలు జరుపుతా ఉన్నారు. జయలలిత మధ్యలో ప్రస్తుతం ఏమిటంటే ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి ఎన్నికలను ముందస్తు ఎన్నికలకు పోవడమా లేకపోతే పూర్తి కాలం ముఖ్యమంత్రిగా కొనసాగడమా అన్న విషయం మీద, ఎందుకంటే ప్రస్తుతం అన్నాడీఎంకే రాష్ట్రంలో ఒక బలమైన పార్టీగా ఉంది. ఈ యొక్క పార్టీకి అనుకూల వాతావరణం ప్రస్తుతం నెలకొని ఉన్న ఈ తరుణంలోనే ఎన్నికలకు వెళ్లడం వలన పార్టీకి మరింతగా లాభించే అవకాశాలున్నాయి అన్నది కూడా ఓ వాదనగా వినిపిస్తోంది. శ్రీనివాస్, డిఎంకే తరఫున ఎవరైనా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి అసలు అవకాశం ఉందా? ముందు ప్రాసిక్యూషన్ ప్రశ్నించకుండానే ఇతరులు ఎవరైనా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చా? ఇవన్నీ కూడాను న్యాయపరమైనటువంటి అంశాలు. ఆ న్యాయపరమైన ఫస్ట్ దానికి ప్రాసిక్యూషన్ గా ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలను అనుసరించే డిఎంకే కూడా తన తదుపరి న్యాయపరమైనటువంటి చర్యలను తీసుకునే అవకాశం ఉంది. కర్ణాటక ప్రభుత్వం ప్రాసిక్యూషన్ అయినందువలన కర్ణాటక ప్రభుత్వం యొక్క వైఖరి ఈ విషయంలో ఏ విధంగా ఉండబోతోంది అన్న విషయాన్ని ప్రస్తుతం డిఎంకే వేచి చూస్తోంది. దీని ప్రకారం కాకపోతే కర్ణాటక ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉన్నప్పటికీ కూడా తమని ఈ కేసులో ఇంప్లీడ్ చేసుకునే విషయం గురించి కూడా డిఎంకే ప్రస్తుతం సమాలోచనలు జరుపుతోంది. ముఖ్యంగా తమ పార్టీకి చెందినటువంటి న్యాయ నిపుణులతో కూడా డిఎంకే లీగల్ వింగ్ ఇప్పుడు సమావేశమై దీని గురించి చర్చిస్తోంది. శ్రీనివాస్, న్యాయ కోవిదులు నిపుణులు ఏమంటున్నారు? ఎంత సమయం పడుతుంది ఒకవేళ ప్రాసిక్యూషన్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించకపోతే డిఎంకే ఇంప్లీడ్ అయినా కూడా ఎంత సమయం పడుతుంది సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి ఈ ప్రక్రియ అంతా జరగడానికి? ప్రస్తుతానికి ప్రాసిక్యూషన్ తరపున ఉన్నటువంటి కర్ణాటక ఈ విషయం గురించి ప్రస్తుతం తన వైఖరి ఏదైనా స్పష్టం చేయాలి. కర్ణాటక తన వైఖరి స్పష్టం చేసిన ఒక వారం పట్టొచ్చు లేకపోతే 10 రోజులు పట్టొచ్చు. ఈ 10 రోజుల తర్వాత అయినా దీని గురించి మొత్తం ఈ న్యాయపరమైనటువంటి ఈ పరిణామాలన్నింటినీ కూడా డిఎంకే నిశితంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా డిఎంకే వచ్చి న్యాయపరమైనటువంటి అంశాల కంటే కూడా కేవలం న్యాయపరమైన అంశాల మీదే మనం దృష్టి ఉంచి
రాజకీయంగా మనం జయలలితని ఎదుర్కోవడానికి కూడా చూడాలి. రెండు వైపులా కూడా మనం ఈ విషయంలో మనం చూడాల్సి వస్తుంది. ప్రస్తుతం అన్నాడీఎంకే వచ్చి రాష్ట్రంలో ఒక బలమైన పార్టీగా ఒక రూపాంతరం చెందినందువలన ఆ బలమైన పార్టీని ఏ విధంగా రాజకీయంగా ఎదుర్కొనాలా అన్నది డిఎంకేకి ప్రస్తుతం డిఎంకే పార్టీ ముందున్నటువంటి ఒక పెద్ద సవాలు. ఆ సవాలు కంటే కూడాను ఇది ఒక సెకండరీ థింగ్ గానే ఈ న్యాయపరమైనటువంటి విషయాన్ని చూడాలని కూడా కొంతమంది డిఎంకేకి చెందినటువంటి నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా జయలలిత పైన ఇట్లాగా న్యాయపరమైనటువంటి ఇలాంటి అదే దృక్పథంతో ఫోకస్డ్ గా ఒక లీగల్ బ్యాటిల్ ఒక జయలలిత మీదే వీళ్ళు వెళ్తూ ఉన్నట్లయితే అది ఇంకా కూడా జయలలిత పదవిలో ఉన్నా కానీ పదవిలో లేకపోయినా కానీ జయలలితకే అనుకూలించే అవకాశాలు, జయలలితకు ప్రజల్లో సానుభూతి సంపాదించే అవకాశాలు కూడా ఉండే అంశాన్ని కూడా వాళ్ళు దృష్టిలో ఉంచుకుని తమ తదుపరి చర్యలను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. శ్రీనివాస్, ఇటు అన్నాడీఎంకే వర్గాల్లో ఎలా ఉంది మిశ్రమ స్పందన? అంటే న్యాయపరమైన అంశాలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారా? ప్రస్తుతం అవన్నీ పక్కన పెట్టి రాజకీయ పరిణామాల ఎదుర్కొనేందుకే సిద్ధంగా ఉన్నారా? అన్నాడీఎంకేలో ప్రస్తుతం ఏంటంటే అన్నాడీఎంకేలో అతి చిన్న కార్యకర్తల దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి సీనియర్ నాయకుల వరకు అన్నాడీఎంకేలో ఉన్నటువంటి ప్రస్తుత పరిణామం ఎలా ఉందంటే ప్రస్తుతం ఒక లాంఛనంగా ఒక అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్నాడీఎంకే అధినేత్రినే తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుని సాధ్యమైనంత త్వరలో జయలలితను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి చూసుకోవాలన్నదే అన్నాడీఎంకే కార్యకర్తల మనోగతంగా కనిపిస్తుంది. ఈ విషయమై వాళ్ళు తమ అధినేత్రికి ఈ మేరకే తమ యొక్క అభిమతాన్ని జయలలితకి కూడా మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా తెలియజేశారు. అమ్మ మీరు రాజీనామా చేయాలని ఆదేశిస్తే ఆ క్షణమే నేను రాజ్భవన్కి వెళ్లి నా రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని పన్నీర్ సెల్వం జయలలితకి ఈ వరకే తెలియజేశారు. ఒకవేళ రాజీనామా పత్రాన్ని ఆయన సమర్పించినట్లయితే తదుపరి అంశం ఏంటంటే అన్నాడీఎంకే శాసనసభా పక్షం నేతగా జయలలిత ఎన్నుకుని అనంతరం ఆ లేఖను తీసుకుని రాజ్భవన్ కు వెళ్లడం, ఇవన్నీ లాంఛనంగా జరిగేటువంటి అంశాలే. ప్రస్తుతం జయలలిత మధ్యలో ఏముంది? ప్రస్తుతం తను పన్నీర్ సెల్వం చేత రాజీనామా చేయించి శాసనసభాపక్ష నేతగా ఎంపికై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడమా, లేకపోతే పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం రాష్ట్ర శాసనసభలో మెజారిటీ తనకు బాగా ఉన్నందువలన రాష్ట్ర శాసనసభను రద్దు చేసి స్నాప్ పోల్స్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడమా అన్న దాని మీదే ప్రస్తుతం జయలలిత దృష్టి అంతా కనిపిస్తుంది. మరికొద్ది గంటల్లో ఏ విషయం కూడా తేలి. ధన్యవాదాలు శ్రీనివాస్.